హాయ్ హలో అందరికి నమస్కారం. నేను మీ శ్రీదేవి. ఎక్కడికి వెళ్ళాం అనుకుంటున్నారా? మా అమ్మ వాళ్ళ ఇంటికాడండి జాతర జరుగుతుంది. పోలేరమ్మ తల్లి జాతర సీసల్లో భీమవరం అంటారు కదా, అక్కడ భీమవరంలో విలేజ్ సీసలి చాలా చాలా బాగా చేస్తారండి జాతర అయితే. అసలు కనుల పండగగా ఉంటుంది. జనాలు అసలు ఎక్కడెక్కడో వాళ్ళందరూ వస్తారు జాతరకి. ఆ పుట్టింటికి చాలా ఆడపిల్లలందరూ వస్తారు. ఎందుకంటే అమ్మవారికి జాతర చేస్తే ఆడపిల్లలకి బట్టలు పెట్టాలని అంటారు కదా, దానివల్ల అందరూ ఎక్కడోళ్ళందరూ వస్తారు, చాలామంది వస్తారు. కంపల్సరీగా పండగ రాకపోయినా కంపల్సరీగా పోలేరమ్మ జాతరకి అయితే పక్కాగా వస్తారు. చాలా బాగా చేస్తారండి జాతర. మాకు చిన్నప్పటి నుండి జాతర అయితే జరుగుద్ది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ. ఒక అమ్మకి దేవుడు పూనుతారు, పోలేరమ్మ తల్లి పూనుతుంది. చిన్నప్పటి నుండి మా చిన్నప్పటి నుండి ఆవిడకే పూనుతుంది. ఇప్పుడు కూడా ఆమెకే పూనింది తల్లి. అసలు చాలా బాగా చేస్తారు సీసల్లో. అసలు రోడ్లు అయితే ఖాళీగా ఉండవు. మేమైతే తొందరగా వెళ్ళిపోయాము, ఖాళీ ఉండదని. నైట్ అయితే ఖాళీ ఉండదని మేము 6కే వెళ్ళిపోయాము. చూడండి, మా సీసల్లో దుర్గమ్మ తల్లి గుడి సీసలండి. ఇది దుర్గమ్మ గుడి తల్లి గుడి కట్టారు, చాలా బాగా కట్టారు. ఇంతవరకైతే మా చిన్నప్పుడైతే గుడి అయితే లేదు, ఈ తర్వాత కట్టారు. ఇదిగోండి, మళ్ళీ అక్కడ గుడి దగ్గర నుండి మళ్ళీ ఇలా వచ్చారు. బుట్ట బొమ్మలు గట్ట వేషాలు ఉంటారు కదా, వేషాలు గట్ట వేశారు ఇక్కడ. అటు నుండి ఇంకా వీటి వచ్చేసాం మేము. అవి చూడడానికి ఎలా వేసారు ఏంటని చూడడానికి మెల్లిగా నడుచుకుంటూ వచ్చేసాము. ఖాళీ లేదు అసలు. ఒక డప్పులు గట్టు ఉన్నాయి కదా, సైడ్ నుండి పక్క నుండి మేము వచ్చేసాము ఇలాగా. చూడండి, అదిగోండి, జనాలు అయితే ఖాళీ లేదు, బళ్ళు వెళ్తా కూడా ఖాళీ లేకుండా ఉంది. అందుకే అదిగోండి అక్కడ బాగా ఇంకా ఫస్ట్ అయితే చాలామంది వెళ్ళిపోయారు ఆశాలు అయితే. చాలా దూరంగా కదని ఎదరెదరే తీశాను నేనైతే వీడియో. కుదరలేదు నాకు ఎదరికెళ్ళడానికి, తప్పుకుంటలేదు జనాలు. ఇంకేం వెళ్తామని లోపలికి వెళ్ళలేక ఇంకా పక్కన సైడే తీసేసాను. ఇంకా ఎదరికైతే చాలా యాసాలు వెళ్ళిపోయినాయి అంట. నేను వచ్చినప్పటికీ వెళ్ళిపోయాయి. అయితే నేనైతే తీయలేదు, తర్వాత తీద్దామని అనుకున్నాను. అదిగోండి, ఇక్కడ ఈ సైడ్ అయితే కొంచెం దారి వదిలి నేను ఎదురుకు వస్తే ఇక యాసలు చూసారా ఎంత బాగా వేసారు, చూసారా అమ్మవారి యాసలు. చూడండి, అదిగోండి, చాలా బాగా చేశారు. వాళ్ళు కూడా వీడియోలు చాలామంది తీశారు వీడియోస్. ఇదిగోండి, ఇక్కడ ఈ సైడ్ నుండి ఎదరికి వచ్చినప్పుడు ఇంకా కనిపించిన ఇంకా ఎదరికి చాలా వెళ్ళిపోయినాయి అంట. అయితే నేను తీయలేక ఇంక వచ్చేసాను. ఎదరమట్టికే తీసి వచ్చేసాను, కుదరట్లేదు, జనాల్లో తోసుకోవడం ఎక్కువైపోయింది అక్కడ. చూడండి, అదిగోండి, ఇంకా ఎదరకెళ్ళి కాసేపు చూసి ఇంకొచ్చేసాను. నాకైతే ఒక్క దగ్గర అయితే చాలా భయం వేసిందండి. ఒక దగ్గర అయితే చాలా భయం వేసింది, ఎదరకి వచ్చేసాను. అదిగోండి, చూడండి, ఇంక వెనక్కి వచ్చేసేసాను భయం వేసి. సర్లే ఇంకా ఎదర ఇంకోటి ఉంది, మా ఆయన అయితే వెళ్దామన్నారు. చూడండి, మా మేనగోళ్ళు బాయ్ చెప్తుంది, హాయ్ చెప్తుంది. ఇంకా నేను వీడియో తీస్తున్నాను కదా, నేను ఇంకేం కనబడలేదు, ఇంకెవరు వీడియో తీయలేదు, నేనే తీసాను వాళ్ళందరినీ. ఇక్కడైతే డ్యాన్స్లు వేస్తున్నారు. చూడండి, ఇక్కడ డ్యాన్సులు వేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఎదరికి వస్తే డ్యాన్సులు వచ్చినాయి. ఇంకా ముందైతే వెళ్ళిపోయారు చాలామంది. ఇంకా వేషాలే చాలా వేసారు. ఇంటి పిల్లలతో ఏం వెళ్తాంలే అనుకొని నేను ఏం చేశానంటే ఇక్కడ దగ్గరలో ఉన్న వీడియోలే తీసాను. ఇంకా ఎదరికి వెళ్తే ఇంకా చాలా వీడియోలు వచ్చాయి, నేనేమో తీయలేకపోయాను, కుదరలేదు జనాల్లో వెళ్ళాలంటే నాకు. ఇంకెక్కడ కొంచెం జనాలు ఉన్న దగ్గరే తీసాను, ఎక్కువ జనాలు ఉన్న దగ్గరికి అయితే నేనైతే వెళ్ళలేదు. కానీ చాలా బాగా చేస్తారండి సీసల్లో, ప్రతి సంవత్సరం బాగా చేస్తారు అసలు. ఇప్పుడు పోలేరమ్మ జాతర, మొన్న సంవత్సరం అయితే గంగాలమ్మ జాతర చేశారు. చాలా అంటే చాలా బాగా చేస్తారు. అమ్మవారు తెల్లవారుజామున 5ంటికి అమ్మవారు వచ్చారంట ఆమె మంటు మీదకి. చాలా బాగా చేశారు. ఆ వీడియో కూడా తీద్దాం అనుకున్నాను కానీ ఆ టైంకి మనం తెలియదు కదా, ఉంది వీడియో, తర్వాత పెడతాం మీకు.
డౌన్లోడ్ చేసి ఇంకా డ్యాన్స్లు గట్టా అందరూ వెళ్ళిపోయారు. ఇంకా మా వాళ్ళందరూ ఎదరికి వెళ్ళిపోయారు. నేను ఇంక వీడియో తీసుకొని ఇక్కడే ఉండిపోయాను. నేను అక్కడ డ్యాన్స్లు వేస్తున్నారు కదా అని ఇక్కడే ఉండిపోయాను నేనైతే. డప్పులు గట్టయితే నేను డప్పుల దగ్గరే వీడియో తీశాను. అసలు చెవులు అయితే నొప్పులు వచ్చినాయి, అంత గట్టి కొడుతున్నారు. అసలు అంత బాగా చేస్తారు అసలు జాతర అంటే. మొన్న సంవత్సరం అయితే నేను వెళ్ళైపోయాను జాతరకి, అంటే పండగకి వెళ్ళి వచ్చేసాను. జాతర దాకా ఉండలేదు, ఎందుకంటే తొందరగా లేటు 6 రోజులు 7 రోజులు ఉండాలంటే మనకి ఇంటికాడ కుదరదు కదా, షాపులు కదా అని ఇంకా నేను ఆ సంవత్సరం ఉండలేదు. ఈ సంవత్సరం అయితే ఉన్నాను. ఈ సంవత్సరం వచ్చేసాను. జాతరకని వచ్చేసా, పండగకే తెలియదు, మళ్ళీ ఎక్కువ రోజులు అయిపోద్ది కదా అని. చూడండి ఇదిగోండి, ఈ లోపలికి వచ్చేసేసి ఇంకా నేను కూడా మెల్లిగా వచ్చేసేసి లోపల మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో అర్థం కాలేదు నాకు. నేను చూసుకుంటున్నాను వాళ్ళని ఎక్కడున్నారని చూసుకుంటున్నా. నేను వీళ్ళ వీడియోలు తీసుకోవడం సరిపోయింది నాకు. తర్వాత ఇంకా అమ్మవారు అయితే ఇంకా వెనకాల ఇంకా రాలేదంట, వస్తారని చెప్పారని నేను వీళ్ళ వీడియోలు తీసి కాసేపు వీళ్ళు కూర్చున్నాను. అమ్మవారు రాలేదు, ఇంకా వెనకాల వస్తారని అన్నారు. సర్లే వస్తారేమని ఇంకా నేను ఇక్కడ నుంచున్నాను. సందులో ఉన్నారంట అమ్మవారు అడిగితే. సరేనే నేను వీడియోలు తీసుకొని లోపల తీసేద్దాము, పని అయిపోద్ది కదా అని నేను నుంచొని చేశాను. మా వాళ్ళు అయితే ఎక్కడికి వెళ్ళిపోయారు. అప్పుడు ఇంకేం చేస్తారు, ఇంకా వీడియోలు తీసుకుని వాళ్ళైతే చాలా బాగా డ్యాన్స్ చేశారండి. అసలు ఎప్పటి నుండి వేస్తున్నారా, ఒక్క దగ్గర భయం వేసిందని చెప్పాను సార్. అదిగోండి కాంతార వేసి మాత్రం నా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చేసారండి. ఆ వీడియో అయితే ఎవరు తీయలేదు. నేను ఇంకా తర్వాత పైకి వెళ్ళి తీసా. నా మీదకి వచ్చేసి నాకైతే టెన్షన్ వచ్చింది, మామూలు టెన్షన్ రాలేదండి. అసలు చాలా భయం వేసింది. అలాగ మంటలతో వచ్చేస్తే ఎవరికైనా భయం వేస్తుంది కదా, ఏంటి మీదకి వచ్చేసారండి ఒకసారి. చాలా భయపడ్డా అక్కడ, ఆ విషయంలో దగ్గర మాత్రం భయపడ్డా నేను. ఇంకెక్కడ భయమే లేదు. 2 దిక్కులు భయం వేసింది, అది తర్వాత వీడియో తీశాను. ఆ కాంతారాసం అయితే చాలా భయం వేసింది. మామూలు ఉంటే ఓకే, కానీ మీదకు వచ్చేయడం చాలా భయంకరంగా, మీదకు వచ్చేయడం మంటలతోనూ చాలా భయం వేసింది. అదిగోండి అమ్మవారికి కావళ్ళు తీసుకెళ్తున్నారు, పానకాలు. ఇంకా వెనకాల అమ్మవారు వస్తున్నారని చెప్పారు వాళ్ళే నాకు. అది అమ్మవారు అదిగోండి అలా కావళ్ళు తీసుకెళ్తున్నారు, వస్తారని. ఈ లోపల నడుచుకుంటూ వెళ్ళారు. నేను ఇంకా వాళ్ళు కూడా వీడియో తీసాను, వదలలేదు. వెనకాలైతే అడిగితే అమ్మవారు వెనకాల వస్తున్నారు. ఈ లోపల వాళ్ళు హౌస్ దగ్గరికి వెళ్ళి కావిళ్ళు గట్టడి పెట్టారు, పానకాలు పసుపులీలు అవన్నీ కలిపి పెట్టారు. కావిడ అమ్మవారికి తీసుకెళ్ళాలంట. తర్వాత ఇటు వచ్చాక అక్కడ కరెంట్ పోయిందండి. అసలు కరెంట్ లేదు. ఈ సైడ్ అమ్మవారు ఉన్నారన్నారని ఇటు వచ్చాను నేను. ఇటు వస్తే అక్కడేమో కరెంట్ లేదు. ఇంకేం చేస్తాం, ఇంకా కరెంట్ లేకపోయినా ఏదోలా కష్టపడి అలాగే వీడియోలు తీసాను. చూడండి ఎంత చీకటిగా ఉందో, చాలా చీకటిగా ఉంది. ఇంకా ఆ వేషాలు ఇంకా వీడియోలో ఇంకేం కనబడతాయి చెప్పండి. అక్కడ ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నారు. సర్లే తీద్దాంలేని ఇంకా అలాగే తీసాను. ఇక్కడైతే బాగా శక్తి వేషాలు అయితే బాగా వేశారు ఈ సైడ్ అయితే. కానీ చీకట్లో మీకు కనబడదు, అంతే మామూలుగా ఉంటుంది కదా, చీకటి కదా, లైట్లు అయితే లేవు. కరెంట్ పోయింది, ఆ సైడు కరెంట్ లేదు. అమ్మవారు అయితే ఈ సందు సైడ్ ఉన్నారన్నారని ఇంకా అమ్మవారు వెనకాల వస్తున్నారు, వీళ్ళేమో డ్యాన్స్లు వేస్తున్నారు ఇక్కడ అని ఇటు వచ్చాము. ఇటు వచ్చినప్పటికీ అమ్మవారు అక్కడ లేరు. ఇంక ఈ సైడ్ వచ్చాము. అదిగోండి అమ్మవారు పోలేరమ్మ తల్లి, ఆమె మీదే పూనిందండి. చూడండి ఆవిడ మాకు చిన్నప్పటి నుండి ఆవిడకే పూనుతుంది, నాకు తెలిసిన నుంచే ఆవిడకే పూనేది. చూడండి అమ్మవారు పూనారు కదా. ఇంకా అందరికీ బొట్లు గట్ట పెట్టి నేనైతే కొబ్బరికాయ గట్ట కొట్టేసేసి అమ్మవారితో బొట్టు పెట్టించుకున్నాను. ఆ వీడియో అయితే నీకు ఎవరు తీయలేదు, నా చేతిలో ఫోన్ ఉంది కదా. ఇంకా నేను అమ్మవారికి పొట్టు పెట్టేసి ఇంకా మా వాళ్ళు అందరికి పెడుతున్నారు కదా, అప్పుడు తీసాను నేను వీడియో. అది మిస్ అయిపోయింది, వీడియో ఏమైందో తెలియలేదు. చూడండి అమ్మవారు పొద్దున్న నుండి నైటు 5 నుండి ఆ అమ్మవారి పాపం తిరుగుతూనే ఉన్నారు. మొత్తం ఊరు చాలా ఊర్లు ఉంటాయి కదా అక్కడ, నడుచుకొనే తిరిగారు.
చాలా నీరసం అయిపోయింది అమ్మ. మా చిన్నప్పటి నుండి ఈమెకే పోతుంది తల్లి, పోలేరమ్మ తల్లి నాకు తెలిసిన మట్టుగా. అదిగోండి ఇంకా అందరికి బట్టలు పెట్టేసి తల్లి ఇంకా వెళ్ళిపోయారు. ఎదరికి వెళ్ళిపోతే ఇంక మేము ఇంక వెనకాల ఆవిడ వెనకాల వచ్చేసాము. ఈ లోపల ఇంకా దర్శనం చేసుకొని వచ్చే లోపల ఇక్కడ కోతి వేషం వేసుకొని ఒక ఆయన వచ్చారు. బాయ్ చెప్తున్నారు చూడండి, చూసారా? ఇక్కడ వేషాలు ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఇగో ఇక్కడ బంటి అని, కోతి బొమ్మ బంటి అని మాకు హాయ్ చెప్తున్నారు, ఆలోచిస్తున్నారు ఎవరా అని. చూడండి, వీడియో తీసి పక్కన పెట్టాను. మా ఆయన అయితే అతనికి సెకండ్ ఇచ్చారు. ఎవరు మీ చుట్టాలా అని అడిగాను నేను. చూడండి ఇక్కడ మళ్ళీ ఎదరికి వచ్చేస్తే మళ్ళీ మా వెనకాల వీళ్ళు వచ్చారు. ఇటు నేను ఇంకా ఇక్కడైతే ఇంకా ఆవిడ వేషం వేశారంట. ఈ లోపల డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళకి పాపం డ్యాన్స్ కూడా ఏనెత్తలేదు వాళ్ళు, మరి చీకట్లో ఉన్నారు కదా. అక్కడ ఒక అతను ఎవరో ఉన్నారు, డ్యాన్స్ వేయకుండా వాళ్ళు ఆపారు. చాలామంది అయితే గొడవ పడ్డారు వాళ్ళ మీద. బాబా తెలిసిందేముంది, మనకి జాతరలు అంటేనే ఏ ఒకటి గొడవలు ఉంటాయి కదా, అందరూ ఒకలా ఉంటారు కదా. ఎవరో ఒక అబ్బాయి అయితే వాళ్ళ మీదకి వెళ్ళిపోతే అక్కడ కొంచెం గొడవ జరిగింది. గొడవ అంటే అంత పెద్ద గొడవ కాదు, పెద్దలు ఉంటారు కదా, వాళ్ళైతే సరిపెట్టేశారు. వాళ్ళు వెళ్ళకూడదు అది ఇది కళ్ళజోడు పెడుతున్నారు ఆమెకి. పెడుతుంటే వద్దు అని చెప్పారు. వాళ్ళు ఏదో డ్యాన్స్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళది. ఇంకా వీళ్ళు ఉంటారు కదా కొంచెం తాగిన వాళ్ళు, అలాగా మీదకి వచ్చేస్తుంటే దెబ్బలాడితే వాళ్ళి సైడ్కి వెళ్ళిపోయాడు. ఇంకా తను ఆ వీడియో నేను తీయలేదు, దీని తర్వాత వస్తుంది అనుకుంటా ఆ వీడియో. నేను సెట్ చేయలేదు, అది ఎందుకు గొడవ ఎందుకులే అని పెట్టలేదు. అదిగోండి ఆ అబ్బాయి చూసారా, బ్లూ కలర్ సెట్ అతను అయితే మీదకి వెళ్ళిపోతే ఇప్పుడు దేవుడి దగ్గర అలా చేయకూడదు కదా, తప్పు కదా అది. ఎవరైనా వాళ్ళైనా ఏం చేస్తారు, ఏదైనా కష్టపడతాయి కదా వస్తారు. అలా మీదకి వెళ్ళిపోతే ఊరుకోలేదు వాళ్ళు, పెద్దలు ఊరుకోరు అసలు మా సైడు. అలాగా అయితే ఎవరో ఒకరు ఉంటారు కదా, అందరూ ఒకలా ఉండరు. అలాంటి వాళ్ళు ఉంటారు కదా, తుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు పక్క సైడ్కి వెళ్ళిపోతే ఏ కూడా ఉండదు. ఆ అబ్బాయినండి. వాళ్ళు డ్యాన్స్ వేయకుండా మధ్యలో దూరుతాడు, దూరి కళ్ళజోడు పెడతానంటాడు, అంటాడు. చిరాకు వచ్చింది నాకైతే. ఇంకా వాళ్ళందరూ పెద్దలు ఉన్నారు కదా, మనం ఏం మాట్లాడకూడదు. అందుకే ఆ అబ్బాయికి అయితే చాలా బాగా బుద్ధి చెప్పారు. మా చిన్నప్పటి నుండి కామనే ఇలాంటి గొడవలు. అందుకే మేము చిన్నప్పుడు వెళ్తే మాకు అమ్మ వాళ్ళు అయితే దగ్గరుండి తీసుకొచ్చేసేవారు. జాతరలకు వెళ్తే నైట్ దాకా తొందరగా వెళ్ళిపోయేవాళ్ళము, 5 ఆ టైంలో వెళ్ళిపోయేవాళ్ళమే. తొందరగా వెళ్ళిపోతే 7 ఆ టైంలో వచ్చేసేవాళ్ళమే. దగ్గరుండి తీసుకొచ్చేసేవారు. ఇలాంటి గొడవలు జరుగుతాయని. వాళ్ళు పాపం వాళ్ళు డ్యాన్స్లు వేసుకుంటే వాళ్ళు మధ్యలోకి వచ్చారు చూడండి. కానీ జాతర అయితే చాలా బాగా జరుగుద్దండి మా ఊర్లో. అదిగోండి వేషాలు చూసారా, వేషాలు అలా వేశారు. ఇంకా ఎదరుకున్నాయి కానీ నేను ఇంకా తీయలేదు. చూడండి శక్తి వేషాలు వచ్చారు. చాలా నాకైతే ఒక దగ్గర అయితే చాలా భయం వేసింది. మళ్ళీ ఇక్కడ ఈ వేషాల్లో ఒక వేషం అయితే భయంకరంగా కొంచెం భయం వేసింది. కరెంట్ ఒకటి లేదు కదా, అప్పుడు కరెంట్ లేకపోవడం భయంకరంగా చాలా భయం వేసింది. అలాగా గుమ్మని అన్నప్పటికీ ఒళ్ళంతా ఇదైపోయింది, షేక్ వచ్చినట్టుగా అయిపోయింది. అలాగంటే అమ్మవారు దగ్గర వచ్చి కోపంగా అన్నట్టు అలా పెట్టినప్పుడు కొంచెం భయం వేసింది. కరెంట్ ఒకటి లేదు కదా అక్కడ ఒకటి, అక్కడ తర్వాత కాంతార అక్కడ ఒకటి భయం వేసింది బాగా. ఇక్కడైతే బాగా డ్యాన్స్ చేశారండి. నేనైతే వీడియో తీయలేకపోయాను. ఇక్కడ చాలా బాగా చేశారు, కొంచెమే తీశాను, ఎక్కువ తీయలేదు. వాళ్ళు ఎప్పుడు బట్టి వేసారో కానీ చాలా గ్రేట్ అండి అసలు. చాలాసేపు వేసారు డ్యాన్స్. నేనైతే తొందరగా వచ్చేసాను చూసి, ఇంకా అలా వచ్చేసా. వీళ్ళు ఇంకా వెళ్ళిపోతున్నారు, చాలామంది వచ్చేస్తున్నారు కదా, ఇంకా అమ్మవారు ఇంకా వెనకాల వస్తున్నారని ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయింది. తర్వాత ఇంకొక అతని మీద పూనారంట అమ్మవారు. అంటే మామూలు ఇద్దరు, మాకెప్పుడు ఇద్దరు మీద పోతారు. అక్కడ జాతరగా నుండి సేమ్ అందరూ కలిసే ఉంటారు. మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చాము.
ఈయన దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టేసేసి ఆయనతో బొట్టు పెట్టించుకొని అందరూ కాళ్ళ మీద పడ్డారు, బొట్టు పెట్టించుకొని ఈయన దర్శనం కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇంకా మేము ఆవిడని దర్శనం చేసుకున్నాక ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకున్నాం. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా జాతర నచ్చితే.